హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ సాయి లక్ష్మి. ఈరోజు వీడియోలో జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీలో మానవ శరీరంలో అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలను అధ్యయనం చేసే శాస్త్రాల గురించి, మానవ శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు సంబంధించిన బరువుల గురించి, వివిధ ప్రదేశాల్లో పెరిగే మొక్కలను వాటిని కొన్ని రకాలుగా పిలుస్తూ ఉంటారు. మొక్క పెరిగే ప్రదేశాన్ని బట్టి వాటిని ఏ విధంగా పిలుస్తారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దీనితో పాటు విప్లవాలు, రెవల్యూషన్స్ గురించి, ఇంకా కల్చర్స్ గురించి కూడా ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. ఈ టాపిక్స్ నుంచి అన్ని పోటీ పరీక్షల్లో రిపీటెడ్గా బిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో అనేది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా విప్లవాలు. శ్వేత విప్లవము అనగా పాల పదార్థాల ఉత్పత్తులకు సంబంధించింది శ్వేత విప్లవం. గులాబీ విప్లవం అనగా ఔషధాల తయారీ మరియు రొయ్యల ఉత్పత్తులకు సంబంధించింది గులాబీ విప్లవం. హరిత విప్లవం అంటే ఏంటంటే వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న మొదలైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి చేసినటువంటి విప్లవమే హరిత విప్లవం. హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే ఎంఎస్ స్వామినాథన్. ఈయన భారతదేశానికి సంబంధించినటువంటి హరిత విప్లవ పితామహుడు. పసుపు విప్లవం అనేది అనగా నూనె గింజల ఉత్పత్తులు మరియు మెట్ట ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిందే పసుపు విప్లవం. బూడిద విప్లవం అనగా ఎరువుల ఉత్పత్తికి సంబంధించింది బూడిద విప్లవం. నీలి విప్లవం అనగా చేపలు మరియు సముద్రపు ఉత్పత్తులకు సంబంధించిందే నీలి విప్లవం. ఊదా విప్లవం అనగా ఉన్ని వస్తువుల ఉత్పత్తులకు సంబంధించింది ఊదా విప్లవం. కృష్ణా విప్లవం అనగా ముడి చమురు యొక్క ఉత్పత్తి, సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తే కృష్ణా విప్లవం. గోధుమ విప్లవం అనగా తోలు వస్తువులు మరియు కోకో ఉత్పత్తులకు సంబంధించిందే గోధుమ విప్లవం. ఎరుపు విప్లవం అనగా మాంసం ఉత్పత్తులు మరియు టమాటో సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించిందే ఎరుపు విప్లవం. వెండి విప్లవం అనగా గుడ్లు మరియు కోళ్ళ పరిశ్రమకు సంబంధించింది వెండి విప్లవం. గుండ్రటి విప్లవం అనగా ఆలుగడ్డల ఉత్పత్తులు అనగా బంగాళదుంపలకు సంబంధించిన వాటి ఉత్పత్తులకు సంబంధించింది గుండ్రటి విప్లవం. ఆరెంజ్ విప్లవం అంటే నిమ్మ జాతుల పెంపకానికి సంబంధించింది ఆరెంజ్ విప్లవం. వెండి ఫైబర్ విప్లవం అనగా పత్తి ఉత్పత్తులు, కాటన్ ఉత్పత్తులకు సంబంధించింది వెండి ఫైబర్ విప్లవం. గోల్డెన్ విప్లవం అనగా యాపిల్స్ మరియు పండ్ల ఉత్పత్తి మరియు తేనె ఉత్పత్తులకు సంబంధించింది గోల్డెన్ విప్లవం. బంగారు పీచు విప్లవం అనగా జనపనార మరియు జనపనారకు సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించింది బంగారు పీచు విప్లవం. రెయిన్బో విప్లవం అనగా ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్. ఇది ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసు గురించి మనం తెలుసుకుంటాము. నేను దాని గురించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. రెయిన్బో విప్లవం అనగా ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్ గురించి, ఆహార పదార్థాల గురించి విప్లవమే రెయిన్బో విప్లవం. సస్య విప్లవం అనగా ఆహార ధాన్యాల ఉత్పత్తులను రెట్టింపు చేయడమే సస్య విప్లవం. తర్వాత టాపిక్ కల్చర్స్. సెరికల్చర్ అనగా పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అని పిలుస్తారు. ల్యాక్ కల్చర్ అనగా లక్క కీటకాల పెంపకం. వర్మీ కల్చర్ అనగా వానపాముల పెంపకం. ఎపీ కల్చర్ అనగా తేనెటీగల పెంపకం. క్రాబ్ కల్చర్ అనగా పీతల పెంపకం. ఫ్రాన్ కల్చర్ అనగా రొయ్యల పెంపకం. ఆక్వా కల్చర్ అనగా మంచినీటిలో జంతువుల పెంపకం. ఫిషీ కల్చర్ అనగా చేపల పెంపకం. మారీ కల్చర్ అనగా సముద్రపు జీవుల పెంపకం. ఒలేరీ కల్చర్ అనగా కూరగాయల పెంపకం. వైటీ కల్చర్ అనగా ద్రాక్ష మొక్కల పెంపకం. ఫ్లోరీ కల్చర్ అనగా పుష్పాల పెంపకం. ఫోమీ కల్చర్ అనగా ఫలాల పెంపకం. సిల్వీ కల్చర్ అనగా కలప మొక్కల పెంపకం. టిష్యూ కల్చర్ అనగా తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను పెంచే పద్ధతినే టిష్యూ కల్చర్ అని పిలుస్తారు. దీనినే కణజాల వర్ధనం అని కూడా పిలుస్తారు. హార్టికల్చర్ అనగా ఉద్యానవన మొక్కల పెంపకం. మష్రూమ్ కల్చర్ అనగా పుట్టగొడుగుల పెంపకం. ఈ కల్చర్స్ నుంచి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే, ఈ క్రింది వాటిలో చేపల పెంపకాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఫిషీ కల్చర్, మారీ కల్చర్, ఫ్రాన్ కల్చర్, ఒలేరీ కల్చర్. ఈ విధంగా క్వశ్చన్ అడిగి 4 ఆప్షన్స్ ఇస్తారు. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం పిక్ చేసుకోవాలి. ఈ విధంగా కల్చర్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈరోజు వీడియోలో క్వశ్చన్స్ ఏంటి అంటే, పాలు పుల్లనైనప్పుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లం. ఆప్షన్ ఏ ఎసిటిక్ ఆమ్లం, ఆప్షన్ బి టార్టారిక్ ఆమ్లం,
ఆప్షన్ సి లాక్టిక్ ఆమ్లం, ఆప్షన్ డి బ్యూటరిక్ ఆమ్లం. ఆన్సర్ కిందని కామెంట్ చేయండి. రెండో క్వశ్చన్ ఏంటి అంటే ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండడానికి దానిలో ఉన్న పదార్థం ఏంటి? ఆప్షన్ ఏ జాంతోఫిలా, ఆప్షన్ బి రెబోఫ్లెవినా, ఆప్షన్ సి రిబ్యులోజా, ఆప్షన్ డి కెరోటినా. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని కూడా కింద కామెంట్ చేయండి. మనం ఈ విధంగా ప్రతి వీడియోలో కూడా 1 లేదా 2 క్వశ్చన్స్ అనేది నేను అడుగుతాను. దానికి ఆన్సర్స్ని మీరు కింద కామెంట్ చేయండి. తరువాత అంశం మానవ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, ఆ అవయవాలను అధ్యయనం చేసే శాస్త్రాల గురించి తెలుసుకుందాం. వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ట్రైకాలజీ, కణజాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రం హిస్టాలజీ, కపాలం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రేనియాలజీ అని పిలుస్తారు. కేంద్రకం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అని పిలుస్తారు. మెదడు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫ్రెనాలజీ అని పిలుస్తారు. ఎంజైమ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంజైమాలజీ అని పిలుస్తారు. వెన్నుపాము గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్పిన్నాలజీ అని పిలుస్తారు. విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని విటమినాలజీ అని పిలుస్తారు. గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అని పిలుస్తారు. మృదులాస్థి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాండ్రియాలజీ అని పిలుస్తారు. రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యాంజియాలజీ అని పిలుస్తారు. కీళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్ద్రాలజీ అని పిలుస్తారు. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. కీళ్ళవాపు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రుమటాలజీ అంటారు. ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫ్లోరాలజీ లేదా పల్మనాలజీ అని పిలుస్తారు. వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వ్యాధి విజ్ఞాన శాస్త్రం అంటారు. అంటువ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిడమాలజీ అంటారు. జీర్ణాశయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గాస్ట్రాలజీ అంటారు. అందం గురించి ముఖం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాలాలజీ అంటారు. మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు. నాడీ కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటారు. ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ అంటారు. అండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గైనకాలజీ అంటారు. శుక్రకణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆండ్రాలజీ అంటారు. నోరు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్టోమియాలజీ అంటారు. నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గ్లాసాలజీ అంటారు. కణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అంటారు. గొంతు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారినాలజీ అంటారు. ఈఎన్టీ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటోరైనోలారింగాలజీ అని పిలుస్తారు. హార్మోన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రినాలజీ అంటారు. చర్మ వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు. జీర్ణాశయం లోపల ఉన్నటువంటి భాగాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంటెరియాలజీ అని పిలుస్తారు. గాయాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రమటాలజీ అంటారు. చిన్న పేగు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇండస్ట్రినాలజీ అంటారు. విసర్జక వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రమే యూరాలజీ. క్లోమం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఫ్రాంకియాలజీ. కాలియం గురించి అధ్యయనం చేసే శాస్త్రం హెపటాలజీ. చిన్న పేగు గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇండస్ట్రినాలజీ. అంతఃస్రావిక వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఎండోక్రైనాలజీ. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆస్టియాలజీ. కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం మయాలజీ లేదా సార్కాలజీ. నాడీ వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రమే న్యూరాలజీ. వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పాథాలజీ. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రం గైనకాలజీ. వ్యాధి వర్గీకరణ శాస్త్రం అని దేన్ని పిలుస్తారంటే నోసాలజీ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఆండ్రాలజీ. చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఒట్టాలజీ. నిద్ర గురించి అధ్యయనం చేసే శాస్త్రం హిప్నాలజీ. కళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆప్థమాలజీ. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అంటే స్టోమియాలజీ అనగా అని ఏ అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్టోమియాలజీ అని పిలుస్తారు అని అడుగుతారు. అప్పుడు ఆప్షన్స్ నోరు, ముక్కు, నాలుక, గొంతు అని 4 ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు ఆన్సర్ మనం ఏం పిక్ చేసుకోవాలి అంటే నోరు. నోటి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే స్టోమియాలజీ. ఈ విధంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. తరువాత అంశం మానవ శరీరంలో ఉన్నటువంటి భాగాలు వాటి బరువుల గురించి. మెదడు బరువు ఎంత అంటే 1350 నుంచి 1400 గ్రాములు ఉంటుంది. కేజెస్లో చెప్పాలంటే మెదడు బరువు 1.4 కేజెస్. పురుషుల్లో మెదడు బరువు 1375 గ్రాములు. స్త్రీలలో మెదడు బరువు 1275 గ్రాములు.
చిన్నపిల్లల్లో మెదడు ఎంత బరువు ఉంటుందంటే 370 నుంచి 400 గ్రాములు ఉంటుంది. మస్తిష్కం యొక్క బరువు ఎంతంటే 995 గ్రాములు. వెన్నుపాము యొక్క బరువు 40 గ్రాములు. గుండె యొక్క బరువు 300 గ్రాములు. స్త్రీలలో గుండె బరువు 280 గ్రాములు. చిన్నపిల్లల్లో గుండె బరువు 235 నుంచి 250 గ్రాములు ఉంటుంది. ఊపిరితిత్తుల యొక్క బరువు ఎంత అంటే 950 గ్రాములు లేదా 0.95 కేజెస్. మూత్రపిండాల యొక్క బరువు ఎంత అంటే 120 నుంచి 170 గ్రాములు. కాలియం యొక్క బరువు 1200 నుంచి 1500 గ్రాములు లేదా 1.2 నుంచి 1.5 కేజెస్ ఉంటుంది. క్లోమం యొక్క బరువు 60 గ్రాములు. అవటు గ్రంథి యొక్క బరువు 25 నుంచి 30 గ్రాములు ఉంటుంది. పీయూష గ్రంథి యొక్క బరువు 0.5 గ్రామ్స్. మాస్టర్ గ్లాండ్ అని కూడా ఈ పీయూష గ్రంథిని పిలుస్తారు. పీనియల్ గ్రంథి యొక్క బరువు 0.5 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటుంది. చర్మం యొక్క బరువు 400 గ్రాములు లేదా 4 కేజీలు. మన శరీరంలో ఎక్కువ బరువులో ఉండే అవయవం ఏది అని అడిగితే చర్మం. దాని బరువు ఎంత అంటే 400 గ్రాములు లేదా 4 కిలోలు. మొక్కలు పెరిగే ప్రదేశాలను బట్టి వాటిని ఏ విధంగా పిలుస్తామో తెలుసుకుందాం. హైడ్రోఫైట్స్ అని వేటిని పిలుస్తారంటే నీటిలో పెరిగే మొక్కలని హైడ్రోఫైట్స్ అని పిలుస్తారు. ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్కలని జీరోఫైట్స్ అని పిలుస్తారు. క్షార లేదా ఉప్పు నీటిలో పెరిగే మొక్కలని హాలోఫైట్స్ అంటారు. ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలని ఆక్సాలోఫైట్స్ అంటారు. ఇసుక నేలల్లో పెరిగే మొక్కలని సామోఫైట్స్ అంటారు. మంచులో పెరిగే మొక్కలని క్రయోఫైట్స్ అంటారు. రాళ్లపై పెరిగే మొక్కలని లిథోఫైట్స్ అంటారు. రాళ్ల సందుల్లో పెరిగే మొక్కలని చాస్మోఫైట్స్ అంటారు. నీడలో పెరిగే మొక్కలని సియోఫైట్స్ అంటారు. ఇతర మొక్కలపై పెరిగే మొక్కలని ఎపిఫైట్స్ అంటారు. మధ్యరక వాతావరణంలో పెరిగే మొక్కలని మీసోఫైట్స్ అని పిలుస్తారు. బంజరు భూముల్లో పెరిగే మొక్కలని చెర్సోఫైట్స్ అని పిలుస్తారు. కాంతిలో పెరిగే మొక్కలని హీలియోఫైట్స్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కాంపిటేటివ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి.